వలలా వలదా వెగిరపాటు వలలా వలదా వెగిరపాటు. రాగాలలో మాండు అనేటువంటి రాగం ఉందన్నమాట. చాలా గొప్ప రాగం అది. వలలా వలదా వేగిరపాటు మేల్ పండ్లిచ్చి శాఖోపశాఖలతోడ విస్తరించి ఉన్న ఈ మహావృక్షము వంట చెరకు కై చక్కనైనటువంటి పండ్లతో, చక్కనైనటువంటి పక్షులతో, మంచి బ్రహ్మాండమైనటువంటి పచ్చగా కళకళలాడిపోతున్న వృక్షాన్ని ఎందుకయ్యా పెరికి వేస్తావు? నీకు కట్టెలు కావాలి వంటకి అంటే మహారాజు గారు బండ్ల మీద పంపిస్తారు, కానీ పచ్చని చెట్టును కాస్త నాయన దిక్కులేని దాన్ని చేయకురా, ఎందుకు ఆ తొందర నీకు వలలా అని అడగాను. అన్నగారి యొక్క హృదయం అర్థమైపోయి వెంటనే అనుకుని వెళ్ళిపోయాడు ఆయన. కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోగానే తాను రక్షించలేదు సరిగదా, నన్ను రక్షించిన కూడా వచ్చిన వాడిని కూడా పంపించేశాడని ఇవిడ కోపం వచ్చింది. అప్పుడు విరాటరాజు గారు లేచి కీచక అన్నట్ట. ఏమి భయమా అభయమా అన్నట్ట. అంటే నన్ను చూస్తే భయమా, ఆవిడ గారిని చూస్తే అభయం ఇవ్వాలనిపిస్తుందా అన్నట్ట. భయమా లేక అభయమా అన్నట్ట. ఒరే నాయనా, నిన్ను చూస్తే భయము, ఆవిడని చూస్తే అభయము. నిన్ను చూస్తే భయం వస్తుంది, ఆవిడని చూస్తే జారిస్తుంది. కానీ నాలాంటి వాడిని ఏం చేయలేదు. నువ్వు ఇచ్చిన రాజ్యం, ఎంత బాగా చెప్పాడంటే విరాటరాజు గారు, ఎంత తెలివైన వాడు. నువ్విచ్చిన రాజ్యం, నువ్విచ్చిన గౌరవం, ఈ గౌరవాన్ని ఎవరు కాపాడాలి? నువ్వే కాపాడాలి. అందువల్ల నాయన ఎవరన్నా ఉన్నట్లయితే అంతఃపుర విషయాలు అంతఃపురాల్లో చూసుకోవాలి, కానీ ప్రజలందరూ ఉన్నటువంటి రాజ్య సభలలో ఇలా వచ్చి పడిపోకూడదు. నాయనా నీకు దండం పెడతాను రా, ఇక్కడి నుంచి పోరా నాయన అని అనడం ఏమిటి? అక్కడి నుంచి మాలిని అంతు చూస్తా అంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆవిడ కోపం వచ్చేసింది. మహారాజా నాకు ఇప్పుడు న్యాయం చేయాలి మీరంది ద్రౌపదీదేవి. పక్కనే ఉన్న కంకుభట్టారకుడు గారు ధర్మరాజు గారు అన్నారు. మహారాజు గారు చెప్తున్నారు, ఇది సమయంతో కాదు, నిన్ను రక్షిస్తానని మాట ఇచ్చారు, తప్పక రక్షిస్తారు. నువ్వు సభలో నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఏమిటి చేతులు తిప్పుతూ మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా నృత్యం చేయడానికి వచ్చావా? నాట్యగత్యవా నువ్వేమైనా అనేటప్పటికీ ఆవిడ యొక్క ఆత్మాభిమానం దెబ్బతింది ద్రౌపదీదేవికి. అప్పుడు సమాధానం చెప్పిందామే, నటువరాలను నేను నాట్యం చేయడానికి వచ్చాను. అవును, నటువరాలను నేను నటువ కాడు నా మగడు, నా పతిని బట్టియే కదా లేని గౌరవము కావలనను వచ్చునే, నా మగలలోన ఒకడు కితవుడు వాని కట్టుకున్నందులకు లేని గౌరవము కావలన వచ్చునే. తెలుసా అండి, నటువ కాడు నా మగడు. అవును, నేను నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఒక ఆడదానిని సభాంగణంలోనికి తీసుకొని వచ్చి ఆమెను అదరగొట్టి బెదరగొట్టి ఆమె యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసుకున్న నీచ కీచకునికి సమాధానం చెప్పకుండా, నన్ను రక్షించకుండా నా ఆవేదనను చెప్తే నేను మీకు నాట్యం చేస్తున్నట్లుగా అనిపిస్తున్నా? అవునులేండి, నాట్యమే. నా భర్తల్లో ఒక ఆయన బ్రహ్మాండమైనటువంటి నాట్యకారుడు. ఆయన నాట్యం చేస్తూ ఉంటే భర్త గారు నాట్యం చేస్తే మరి భార్య గారు కూడా నాట్యం చేద్దా? నేను కూడా నాట్యం చేస్తూనే ఉన్నా. నీకు తెలుసా, నా 5 భర్తల్లో ఒక జూదరి కూడా ఉన్నాడు. పేకాటాడేవాడు. పెళ్ళడానికి ఎక్కడి నుంచి గౌరవం వస్తుంది చెప్పండి? అందువల్ల ఆ జూదరిని కట్టుకున్న మూలంగానే నా బతికిలా అయిపోయింది. అందువల్ల అని ఏమన్నా చెప్పండి, తండ్రి గారు ఏమన్నా చేయనివ్వండి, చేయనివ్వండి, అన్నదమ్ములు ఏమన్నా చేయనండి, ఏమన్నా చేయనివ్వండి, బతుకున్నాడు ఆ భర్త పోషిస్తున్నా సరే ఇంత పిసరకను లోపం జరిగిందండి. మా ఆయన ఉన్నాడు చూసారా, 1 రూపాయలు వాడు సంపాదించుకొచ్చినా కూడా వాడి మీద కాదు, 100 రూపాయలు ఇచ్చిన అమ్మ వాడు పెట్టినా కూడా అంతే అనమాట. ప్రపంచం అంతా కూడా ఆడపిల్లలకి
కొన్ని విషయాల్లో అనమాట ద్రౌపది అమ్మవారు తట్టుకోలేకపోయింది ఆవిడ జరిగిన అవమానాన్ని. తట్టుకోనలేక జూదరిని కట్టుకున్న వల్ల నా బతికిలా ఏడ్చింది, లేని గౌరవం కావాలంటే మాత్రం వస్తుందా, జూదరి పెళ్ళమంటారు కదా. చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ ఆయన పెద్ద పేకాటగాడు, ఆయన ఎప్పుడు చూసినా క్లబ్బుల్లోనే ఉంటాడు, పేకాట ఆడుతూ ఉంటాడు, అస్తంతా పాడు చేశాడని అంటారు. అందువల్ల జూదరిని కట్టుకున్నందుకు నాకు లేని గౌరవం కావాలంటే మాత్రం వస్తుందా అని ఒక మాట వేసేసి అక్కడి నుంచి పగబట్టిన పావులా వెళ్ళిపోయింది. జై శ్రీమద్ రమణ గోవింద. తర్వాత పాపము రాత్రి అయిపోయింది, గురువు నిద్రపోతున్నట్టు ఎవరు భీమసేనుల వారు వంటశాలలో నెమ్మదిగా ముసుగు కప్పుకొని ఏడ్చుకుంటూ వచ్చింది పాపం. మళ్ళీ భీమసేనుల వారి దగ్గరికి వచ్చింది. కన్నారన్నా పడిన పన్నముగా చిక్కన్ను దెరువక నిదుర పోవుచుంటివా, మీ జన్మల పాడుగాను నా జన్మ పాడైంది. మహారాజు గారు అయ్యుండి కూడా మీరేమో దాసులైనారు, నన్నేమో వాడేవాడో కీచకుడు నన్ను వదలడం లేదు, వారి నుంచి నేను ఎలా తప్పించుకోను, రేపటి నుంచి అంతఃపురంలో ఎలా బ్రతకను, నా జీవితం ఏమిటి స్వామి, నిద్రపోతున్నావా లే అంటే గుండెల మీద బుద్ధి లేపింది వాళ్ళ ఆయన్ని. నిద్ర కూడా బాగానే బాబేమేను నన్ను అసలు పగలంతా వంట చేసి ఈ భుజాలు కూడా ఎలా అయిపోయాయి, నీకోసం అక్కడ 2 బజ్జీలు పెట్టారు తెచ్చుకుని ఎవరు తీసుకొచ్చి ఈ లోపల ధర్మరాజు గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆయన ఎప్పుడో పంపించాడు, కబురు పెట్టాడు, కాసేపు ఇల్లాలి ఏడిపించాలని. అలా అన్నాడు, ఆయన నిద్రపోవడం లేదు పాపం. నా ఇల్లానికి ప్రభావం జరిగితే నా కంటి మీద కురుకు వస్తుందని ఎలా అనుకున్నావు అంటే అది నేను నిద్రపోవద్దండం లేదు, వాడి కళ్ళు మళ్ళీ తెరవకుండా చేసి అప్పుడు నువ్వు నిద్ర, వాడి గుండెలను చీల్చి అప్పుడు నువ్వు గురకలు పెట్టు, నాకేం అభ్యంతరం లేదంటాడు. అలా అన్న తరువాత ఏమంటే పాపం ధర్మరాజు గారు, అన్నయ్య ఏం చేయమంటావు, చంపేయండి వాడిని, ఇంకా లాభం. రాజ్యంలో ఉన్నందుకు వాడు కామాంతుడు, వాడు ఈ రోజు కాకపోతే రేపటికైనా అక్కగారిని బావగారిని రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ సర్వనాశనం చేసేస్తాడు. కాబట్టి ఆ కీచకుడిని రేపటి రోజున ఏదో ఒక ఆలోచన చేసి మనం వాడిని చంపేయాలంతే. భీమసేన, ఇది నీ యొక్క ధర్మం, నీకు ఈ ఉద్యోగాన్ని ఈ బాధ్యతను అప్పచెప్తున్నాం. రేపటి రోజున నర్తనశాలలో, బయట అయితే అందరికీ తెలుస్తుంది, నర్తనశాలలో అయితే గజ్జలు కట్టి డాన్స్ చేస్తున్నారు అనుకుంటారు, ఇబ్బంది చేసుకుంటారు. అందువల్ల రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ సింహబలుడు చనిపోవాలంతే అనగానే అన్నగారి ఆజ్ఞ నేమధితు కమాందు సింహబలు నిరజాక్షి నీవురడిల్లుమా, హరిహర బ్రహ్మాదులడ్డమైన నీవు కనికరించి వలదనను వాని క్షమింపబోను ద్రౌపది, పంచభూతముల సాక్షిగా నేను చేయు ప్రమాణం ఇదియే హృదయేశ్వరి. రేపటి రోజున వాడిని చంపేస్తున్నాడు, వాడు మళ్ళీ సూర్యోదయం చూడడు. అయితే ఈ లోపల నువ్వు పని చేయాలి అన్నారు ద్రౌపది అని ధర్మరాజు గారు. నేనేం చెయ్యాలి, ఇంకా ఇప్పటి వరకు మీరందరూ చేస్తున్నారు, మీరు చేయండి, ఏమన్నా నేనేం చేయాలి, వాడు ఏమన్నా అయిపోవాలంటే నువ్వు రేపు తెల్లవారి వెళ్ళి కాస్త ఏదో నటించాలి అని. 5 భర్తలు ఉంటూ ఉండగా పరాయి గారి దగ్గర నేను యాక్టింగ్ చేయడం ఏంటండి, భర్త చెప్పితే చెయ్యాలి, లోకరక్షణ కోసం చేయాలి. మనం ఎవరు ఉప్పు తింటున్నామో ఈ రాజ్యాన్ని కాపాడడం కోసం చేయాలి. నీ పట్ల శత్రువై నిన్ను పీడించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిని చంపేయాలి, అందుకోసమని నువ్వు నటన చెయ్యాలి. ఏమైనా నటన చెయ్యమంటారు, దరికి రాబోకు రాజా, కాస్త అలా నాట్యం చేసి కాస్త చిందులేసి రేపు రాత్రి 12 గంటలకల్లా ఆ నర్తనశాలకి రా, అక్కడ నీవు ఊహించినటువంటివన్నీ కూడా నీకు నేను రుచి చూపిస్తానని చెప్పి అంతే. ఆవిడ అక్కడ వరిగిట్టుకు వస్తాడంట. అనగానే నేను ఇలా చేయొచ్చా, పతివ్రత ధర్మం, భర్త గారు చెప్తే చేయొచ్చు అన్నాడు. సరే అయితే తెల్లవారింది, కీచకుని యొక్క మందిరం దగ్గర పువ్వులు కోస్తుంది ఆవిడ. దరికి ఎన్నిసార్లు అంటావు రాబోకు అని, నువ్వే కదా వచ్చావు అక్కడికి అన్నాడు కీచకుడు. నా ప్రేమలో ఉన్నటువంటి నిజమైన రూపం తెలుసుకోవాలి, నేను నర్తనశాలకు ఈ రోజు రాత్రి 12 గంటలకు చేరుకో. మరి నిన్నంత అంత గొడవ చేసావు, అంత అల్లరి చేసావు, ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి. ఏమో అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళ మనసుని, వెటిపూట నా భర్తలు గంధర్వులు చూస్తారని అలా అన్నాను. నా ప్రేమలో ఉన్నటువంటి యథార్థ రూపం చూడాలంటే రాత్రి 12 గంటలకరా, నీ జీవితంలో మరి ఎప్పటికీ నన్ను మర్చిపోలేవు నువ్వు అంతే అన్నాడు. అలా అనడం ఏమిటి, సరే అనుకున్నాడు. అనుకుని ఆ ద్రౌపదీదేవి వెళ్ళిపోయింది. ఇంకా సాయంత్రం కల్లా భీమసేనుడి అలంకరిస్తోందట. చక్కని 3 పట్టు చీరలు గట్టి, ఆయన శరీరం ఎంత ఉంది భీముడిది, అంతెత్తు అంత లావాకరం కదా,
చక్కని 3 ముచ్చటైన పట్టు చీరలు గట్టి. ఏమిటి ఇవన్నీను ద్రౌపది? ఆగండి, మీరు నాలాగా వేషాన్ని ధరించి పట్టు చీరలు కట్టుకుని ఈ మంచం మీద పడుకోవాలి, ఈ హంసతులిక తల్పం మీద చీరలు కట్టుకోవాలా? ఆ రోజు కృష్ణుడు అన్నాడు చూడు, ఆయన అన్నమాట ఈ రోజున నిజమైందే ద్రౌపది. ఏం నిజమైంది? ఒకప్పుడు జరాసంధుని చంపడానికి వెళ్తున్నారు భీముడు, అర్జునుడు, కృష్ణుడు. ముగ్గురు వెళుతుంటే కృష్ణుడు అన్నాడు వేషాలు మార్చాలి అన్నాడు. కృష్ణ, నీకు మార్చడం వచ్చి వేషాలు మాకు మార్చడం రాదన్న. వాడు జావాలంటే మీ అన్నయ్య యజ్ఞం రాజసూయం జరగాలంటే మీరేం చేయాలి? వెంటనే మిసాలు గడ్డాలు గొరిగేయాలన్నాడు ఆయన. తెల్లని పట్టు పంచెలు కట్టుకోవాలన్నాడు ఆయన. అన్న తర్వాత ఇంకా నయ్యా మీసాలు గడ్డాలు తీసేమన్నా, చీర కూడా కట్టుకోమన్నావు కదా నన్ను అన్నాడు భీముడు. కట్టుకుంది కానీ బావా భవిష్యత్తులో అవసరం వస్తుంది, అప్పుడు కట్టుకుంది కానీ చీర అన్నాడు అన్నమాట. ఈ రోజు కట్టుకోవాల్సి వచ్చింది. ఆ మాయగారు నల్లనోడు ఏమని చెప్పినాడు కానీ ఈ రోజున నేను తెల్ల చీర కట్టుకోక తప్పలేదా? ఆ రోజున గడ్డాలు మీసాలు తీయించాడు, ఈ రోజున చీర కట్టించాడు ద్రౌపది. అన్నా చెల్లెళ్ళు తగినటువంటి వాళ్ళే, ఇంకేం చేయిస్తారో ఏమో అని అంటుండగా చీర కట్టింది, చక్కగా ఉన్నది. 12 అయింది. సెంటు ముట్లు జేబుల్లో పెట్టుకున్నట్ట, మల్లెపూల దండలు కాస్త ఈ పక్కన పెట్టుకున్నట్ట. బాగా తాగి శరీరం తెలియకుండా 12 గంటల సమయంలో ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లన్నా నాటి బ్రతుకు నాటకము చిచి. ద్రౌపదీదేవి లాంటి సౌందర్యవతి దగ్గరికి వెళ్తుంటే నా బతుకు నాటకం అంటాడు వీడెవరు. ఇక్కడ కాదు, ఉత్తర ద్వారం దగ్గరికి వెళదామని. ఈ బ్రతుకు దుర్లభమురా నరుడా. ఇదేమిటి శృంగారమైన పాటలు వినిపించాలి కానీ మాకన్నీ ఇలా కూడా ఏదో చావు మేళాలో పాడే పాటలన్నీ కూడా వినబడుతున్నాయి ఏమిటి అని ఇంకొక ద్వారం వైపు వెళ్ళాట. వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశయలుకుంటా చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. అయ్యో 3 ద్వారాలు అయిపోయాయి, ఇంకొక ద్వారమే మిగిలింది. ఏమిటది? దక్షిణ ద్వారం మిగిలింది. అది అసలు స్థానం అనమాట. ఆ దక్షిణ ద్వారాల్లో నుంచి నర్తనశాల, 4 ద్వారాలు ఉన్నాయి నర్తనశాల. ఆ దక్షిణ ద్వారాల్లో నుంచి వెళ్ళాడు. సరిగ్గా ఆయనతో పాటు చింతలు వేసుకుంటూ మృత్యుదేవత కూడా చక్కగా కీచుకుడితో పాటు వస్తూ ఉంటాడు. వచ్చాడు, లోపలికి వచ్చాడు. చీకటిగా ఉంది, ఎవరికైనా తెలుస్తుందేమో ఒక దాసి దానికోసమని నర్తనశాలకు వచ్చాడు. కీచకుడున్న ఆ అపనింద వస్తుందేమోనని నెమ్మదిగా వచ్చి మాలిని మాలిని అన్నాడట. ఇక్కడనే ప్రభు అని ఆవిడ. ఓహో ఇక్కడే ఉన్నావా అని తిన్నగా భీమసేనుడి దగ్గరికి వచ్చాట. ఇదేమిటి నిన్నటి వరకు కూడా చక్కగా పొట్లకాయల్లా సన్నగా ఉన్న నీ చేతులు ఈ రేటు మీరు రోకలి బండల వలె ఉన్నవే నీ చేతులు అని అన్నాడట ఆయన. ఏం చేయమంటారు, మీ అక్కయ్య గారికి సేవ చేసి 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 ఇలా అయిపోయాయి నా చేతులు. అయ్యో అరచేతులన్నీ కూడా ఆకురాయిల్లా ఉన్నాయి ఏమిటి మాలిని అని అంగరాగాలు రాసి రాసి మీ అక్కయ్య గారికి అరచేతులు కాస్త ఇలా అయిపోయాయి ఆకురాయిల్లాగా స్వామి అనేటప్పుడు ఏది నీ చక్కనైనటువంటి బుగ్గలను చూడని అన్నట్ట. అబ్బా ఇదేమిటి ఎంత కఠినంగా ఉన్నాయి నీ బుగ్గలు, మీరు వస్తారని ఆనందంతో ఇలా అయింది. ఏది ఎందుక మాయదారి ముసుగు, ఆ ముసుగు తొలగించమన్నట్ట. ముసుగులో ఉన్నయప్పుడే మోజు ముసుగు తొలగ తీసిన నిజ రూపము వెల్లడియకు అని మాట ఒక పక్క నుంచి మనిషి ఒక పక్క నుంచి కనిపించింది. అలా కనిపించగానే ఒక్కసారిగా భీమసేనుడు ఆ చీరను తీసి ఆవల విసిరేసి వస్తూనే వీళ్ళిద్దరికీ కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. గజబలుడైనటువంటి వాడు భీమసేనుడు, సింహబలుడైనటువంటి వాడు కీచకుడు. వీళ్ళిద్దరి యుద్ధం ప్రారంభమైపోయింది. 12 గంటల దగ్గర నుంచి ఆపకుండా తెల్లవారు సామున ఇంకా 4:30 గంటల వరకు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారట. చరణముల దన్ను నకరముల తీర్చు గుర్రముల ముష్టి బొడుచు, చరణముల దన్ను నకరముల తీర్చు గుర్రముల ముష్టి బొడుచు, పరస్పర వీటుల దిగోరంబుగ దురముల పరముల దిక్కులు ఎదిరిపోయేలాగా సింహనాదాలు చేయడానికి నోరు మూసుకున్నాం. భీముడని రూపం పడుతుందేమోనని ఈయన అరవడం లేదుట. ఎదుటివాడి చేత బాగా తలుతున్నారులే మాలిని భర్తలు అని అంటారని ఆయన నోరు తెరవడం లేదుట. నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నారట. ఇళ్లలో కూడా నిశ్శబ్ద యుద్ధాలు జరుగుతూ ఉంటాయంటో. ఆవిడ మాట్లాడుతూ ఈయన మాట్లాడుతూ ఆవిడికి కోపం ఈవిడికి కోపంగా ఉంటుంది అనమాట. అలా నిశ్శబ్ద సైలెంట్ వాళ్ళు జరుగుతూ ఉంటాయన్నమాట. వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు కానీ నిశ్శబ్దంగా కొట్టుకుంటున్నారట. అలా అయిన తర్వాత అప్పుడు
ఆహా మాయా గంధర్వ, ఈ మాలిని ఎంత మోసం చేసింది నన్ను అని నిన్ను ఈనాటితోనే కడతేరుస్తాను అనగానే ద్రౌపది అన్నదట, స్వామి ఇంకా ఉపేక్షించకండి, వాడు రాక్షసంశతో పుట్టినటువంటి వాడు, వాడికి తెల్లవారుజాము రాత్రి అయ్యే కొద్దీ వాడికి బలం ఎక్కువైపోతూ ఉంటుంది, అందువల్ల ఇంకా అతన్ని కడతేర్చేయండి, తొలిపొద్దు ఇంకా అయ్యేటువంటి సమయం అయింది అని అనడం ఏమిటి. అప్పుడు భీమసేనుల వారు ఒక్కసారి గాలిలోనికి లేచి భయంకరమైన ముష్టిఘాతంతో వాడి తలపైన ఒక్క వేటు వేశారట. జై రమారమణ గోవింద. ఆ తల కాస్త గుండెల్లోకి వెళ్ళిపోయిందట. 2 చేతులను విరిచి పొట్టలోనికి పెట్టాడట, 2 చేతులను విరిచి వీపులో పెట్టాడట, 2 కాళ్లను విరిచి పొట్టలో పెట్టి అతి భయంకర లీల ఆ భీమసేనుల వారు కీచకుడిని సంహారం చేశారు. జై రమారమణ గోవింద. అలా భయంకరంగా ఎప్పుడైతే కీచకుడిని చంపేశారో లోకాలన్నీ కూడా పరమానందం పడిపోయాయి. అలా పడిన తరువాత అన్నట్ట, వీరపత్ని తిలకమా, 5 పరాక్రమవంతులైన భర్తలు ఉంటూ ఉండగా నీ వంటి సతీమణి వంక కన్నెత్తి చూచిన పాపానికి వీడికి ఏ గతి పట్టిందో నువ్వే వీళ్ళ అంతఃపురంలో చెప్పు అని ఇల్లారిని వెళ్ళి తీసుకుని వచ్చి వదిలి వెళ్ళిపోయిన తర్వాత, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మ, తెల్లవాళ్ళు ఎక్కడ ఉన్నావని అడిగారట సుదేష్ణాదేవి చలికత్తెలు. నన్ను ఆశించిన పాపానికి నా భర్తలు 5 గంధర్వులు ఆ కీచకుని ఎలా చేశారో చూడండి అనగానే అందరూ పోయి అప్పుడు తెల్లవారగానే చూశారట. ఇంత భయంకరమైన మరణం ఇంకెవరికి కూడా రాదు, చేసిన పాపానికి అనుభవించాడు అనగానే సుదేష్ణాదేవిని ఎత్తి నోరు కొట్టుకుందిట. ఊరికి వాడికి చెప్పాను, మృత్యుదేవత తల్లి నువ్వు ఇంత చేసింది చాలమ్మా, ఎంత పని చేసావని అనగానే వాడి తమ్ముళ్ళు ఉన్నట్టు ఉపకీచకులు అని వాళ్ళు వచ్చి, మా అన్నగారి చావుకు నువ్వే కారణం కాబట్టి మా అన్నతో పాటు నిన్ను కూడా కాల్ చేస్తాం, దహనం చేస్తామని ఆమెను బండి కంటగట్టి అన్నగారి యొక్క శవంతో తీసుకుని వెళ్ళిపోతూ ఉన్న సమయంలో అప్పుడు ఎవరో వచ్చి చెప్పారట, చూసావా వలలా, పాపం ఆ మాలినీదేవి తన భర్తలతో ఆ కీచుకుని చంపించిందని ఆమెను కూడా దహనం చేయబోతున్నారనంటే గంధర్వుల్లో వేషం వేసుకున్నారు. ఎందుకంటే సంపాదన చేసినప్పుడు దుస్తులు అవన్నీ ఇచ్చారు కదా, అవన్నీ కూడా అలంకారం చేసుకుని శ్మశానానికి వెళ్ళి ఆ కీచకుడితో పాటు 100 మందికి ఉపకీచకులను కూడా చంపేసేటండి. బలవంతుడంటే ఎంత శౌర్యవంతుడంటే అధర్మాన్ని చేయడానికి పుట్టిన మహాశక్తివంతులలో భీమసేనుల వారు ఒకరు ఆంజనేయ స్వామి వారి. అందువల్ల ఆంజనేయ స్వామి అంతటి బలం కలిగిన వాడు ఇంకెవరున్నారండి? ఒక్క భీమసేనుడు తప్ప ఇంకెవరు లేరు, వాళ్ళిద్దరే వాయుపుత్రులు. అందువల్ల ఆ భీమసేనుడు 100 మందిని కూడా చంపేసి అందరికీ ఒకేసారి నిప్పు పెట్టేసి, మళ్ళీ ఎందుకు వచ్చింది ఒక గొడవ, పాపం వాళ్ళందరూ గతులు లేకుండా పోతారు, మన చేతులతో పెడితే పుణ్యలోకాల కన్నా పోతారని చెప్పని వాళ్ళందరికీ కూడా దహనం చేసి భార్యావణిని వెంట తీసుకుని వచ్చి వదిలాట. అప్పుడు ఈమె అన్నది సుదేష్ణాదేవి, ఏ ముహూర్తంలో అడుగు పెట్టావో 100 మంది 101 మంది అన్నదమ్ములు లేకుండా పోయినారు, ఇంకా తల్లి నీ వచ్చిన దారినే దయచేయనమ్మా, ఇప్పుడు మీరు ఎన్నో కష్టాల్లో ఉన్నారమ్మా, నీకన్నా కష్టాలు ఇచ్చేవాడు మాకు ఇంకెవరన్నా ఉన్నారా తల్లి అని. లేదమ్మా, అసలు కష్టాలు ఇప్పుడు కీచ కూడా లేడు, ఇన్నాళ్ళుగా మీ ఇంట మేము భోజనం చేశాము, మీ సొమ్ము తిన్నటువంటి రుణం తీర్చుకునేటువంటి సమయం వచ్చింది, 2 నెలలుంది ఇంకా ఏడాదికి గడువు, మీరు నాకు ఏడాది ఉండమన్నారు, మీ సొమ్ము తిన్నందుకు మేము తగిన ఉపకారం చేసి నేను మీ రాజ్యంలో నుంచి వెళ్ళిపోతానమ్మా, మిమ్మల్ని నేను రక్షించుకుంటానమ్మా, ఇంకా నీచ కీచుకుని బాధ మీ ఎవరికీ లేదు, వాడు మిమ్మల్ని ఎప్పటికప్పుడు వచ్చి బెదిరించేటువంటివన్నీ ఏవి కూడా ఉండవు, మీరు హాయిగా ఉంటారు తల్లి, ఈ 2 నెలల అనుమతి ఇవ్వండి అనగానే, మళ్ళీ 2 నెలల అనుమతి ఇవ్వకపోతే మనల్ని ఏం చేస్తుందో ఏమిటో, లేని కష్టాలు తెచ్చుకోవడం ఏంటి, ఈవిడ లేడీ డ్రాగను వద్దే మనకు కొంచెం చెప్పనని పాపం ఆ ద్రౌపది అమ్మవారు అక్కడ ఉన్నారు సుఖవంతులై. పాండవులు 5 కీచక వధ జరిగిన తరువాత శాంతి సౌఖ్యాలతో పరమానందంగా ఆ ఉత్తర కుమారి నాట్యం నేర్చుకుంటూ ఉంటే సుఖంగా సుదేష్ణాదేవి విరాట మహారాజు గారిని కొలుచుచు పాండవులు అక్కడ ఉన్నారు. ఎక్కడ విరాట పర్వం మనం వింటామో, మీకు ఎటువంటి ఆవేదన ఉన్నా, ఎటువంటి కోరిక ఉన్నా ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్ముడికి మనం నమస్కారం చేసుకుంటే విరాట పర్వం సకల శుభాలను కలగజేస్తుంది. నేను ఈ హరికథా గానాలు చేస్తూ మొత్తం ఊర్లన్నీ కూడా అమెరికాలో 50 ప్రోగ్రాములు చేయాలని నా సంకల్పం. ఈ రోజుతో 10 ప్రోగ్రాములు పూర్తయ్యాయి. 45 రోజులైంది, 10 కార్యక్రమాలు జరిగాయి, ఇంకా 40 కార్యక్రమాలు ఉన్నాయి. అందువల్ల నా భక్తులందరూ ఇచ్చేటువంటి కానుకలతోటి అలాగే ఛార్జీలు పెట్టుకుంటూ, అలాగే ఇండియా నుంచి కూడా నా సొంత ఛార్జీలతోటి నేను వస్తూ ఉంటాను. ఇంత కార్యక్రమం నేను చేస్తున్నానని గత 2 ప్రోగ్రాముల్లో శశిధర్ గారు చూసి, ఎలాగైనా ఈ హరికథా గానాన్ని మనం కూడా ప్రోత్సహించాలి, మనం కూడా మన కళను మనం బ్రతికించుకుందాం. హరికథ అంటే మంచి నృత్యం, మంచి సంగీతం, మంచి సాహిత్యం, మంచి కథ, మంచి
మంచి భక్తి, ఓ చిన్న హాస్యం, అందరినీ అలరించేటువంటి ఈ సర్వ కళలతో ఉంటుంది హరికథ అంటే. అటువంటి కళ మన తెలుగు వారికి మాత్రమే బతుకుంది, ఇంకెవ్వరి దగ్గర లేదు అంత గొప్ప కళారూపం. ఆదిభట్ట నారాయణదాస్ గారు హరికథ పితామహులు. అందువల్ల ఈ కళారూపాన్ని అప్పుడప్పుడు మనం రక్షించుకుందాం, మనం తోచినంతలో మనం ఈ కళారూపాన్ని పోషించుకుందాం. పోనీ ఒక ఏదైనా ఓ షాపింగ్కి వెళ్ళామనుకుందాం, ఇంకో కార్యక్రమానికి వెళ్ళామనుకుందాం, ఎలా అయితే వాటన్నిటికీ సమయం ఇస్తామో మన హరికథాగారాన్ని, మన కళను రక్షించుకుందుకు కూడా మనం సమయం ఇచ్చి ఆదరించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. పుణ్యదంపతులైన శ్రీ శశిధర్ మైథిలి గారికి, వాళ్ళ చిరంజీవులకి, ఈ గృహంలో ఈ చక్కని వాళ్ళ అమ్మగారి పేరు నాకు తెలియదు, లక్ష్మి గారు, నేను వారికి చాలా ధన్యవాదాలు చేస్తున్నా. వారికి ఎన్నో కళారూపాలు తెలుసు, మహాభక్తురాలు వాళ్ళు. ఈ ఇల్లంతా చక్కగా కళకళలాడుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లలిద్దరికీ ఆశీర్వచనాలు. శ్రీ వెంకటేశు పట్టపురాణి, పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి, జగటు సతి కళలకు నీరాజను, జగతి నలవేల్పంగ చక్కదన మునకెల్ల, జగతి నలవేల్పంగ చక్కదన మునకెల్ల, దిగుడు నిజ శోభనము నీరాజను, నీరాజను, నీరాజను. సర్వైశ్చ పూర్వైరాచార్యైః సంస్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ధన్యవాదాలు. చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు. చాలా ఏళ్ళ తర్వాత నేను కూడా 40 years తర్వాత మీరు ప్రతి ఏడాది వస్తారు, మేము ఇక్కడ కొంచెం దూరాన్ని ఉంటాము, రాలేమన్నమాట. ఇవాళ నిజంగానే ఇతను మాకు ఈ భాగ్యాన్ని కలిగించినందుకు శ్రీధర్కి, నేను మైథిలికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు కూడాను. చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేశాను. మీరందరూ చాలా ఆనందించారు. ఇప్పుడు 2 ఏళ్ళు లాస్ట్ అవునండి. అష్టలక్ష్మి టెంపుల్ ఎల్లుండి అష్టలక్ష్మి టెంపుల్ వైభవం, రేపేమో వీడియోపై ఇంకో అనమాట. మొత్తం 30 ఏళ్ళ నుంచి తిరుపతిలో. All I know it's informal, but I would like to thank Govind for coming. It's a very small gift. You don't need to do that. And Manu. Okay, yeah, of course. Thanks for. Please take our blessings. Yeah. అందరికి హారతి